హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే డబ్బులు పొదుపు చేయడం మా వల్ల కాదు కానీ మేము బంగారం కొనాలి అన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. డబ్బులు పొదుపు చేయడం మీ వల్ల కాకపోయినా ఈజీగా ఈ నేను చెప్పే 3 టిప్స్ ఫాలో అయ్యారంటే ఈజీగా గోల్డ్ అయితే కొనేయచ్చండి. అది ఎలా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీ అందరికీ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే, పొదుపు అనేది కొంతమందికి పొదుపు చేయడం అసలు ఇష్టమే ఉండదండి. ఇది అందరూ అలానే ఉంటారని కాదండి, నేను చెప్తున్నాను ముందే. కొంతమందికి పొదుపు చేయడం అసలు ఇష్టమే ఉండదు. మరికొందరు పొదుపు చేద్దామంటే డబ్బులు అస్సలు ఉండవండి. మరికొందరికేమో పొదుపు చేయాలని ఆసక్తి ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. ఇంకొందరు చేసిన దాన్ని సరైన పద్ధతిలో దాన్ని వాడరు. పొదుపు అయితే చేస్తారు కానీ దాన్ని మళ్ళీ ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని తెలియక అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా కొందరు పొదుపు చేస్తారు కానీ మధ్యలోనే ఆపేస్తారు. కొంతమంది పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈరోజు January 1 అనుకోండి, ఈ నెల January 1, 2, 3, 4 1 వీక్ వరకు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతారు. సో అలా అనమాట. కొంతమంది మాత్రమే చివరి వరకు పొదుపు చేసి గోల్డ్ కొంటారండి. 10 మందిలో కేవలం 2 లేదా 3 మాత్రమే పొదుపు చేసి డబ్బులు కొంటారు. ఈ 5 మంది, మిగతా 7 మంది ఇలా ఏదో ఒక కారణం చేత పొదుపు చేసి గోల్డ్ అయితే కొనలేరండి. సో నేను చెప్పే ఈ 3 పద్ధతులు అలవాటు చేసుకుంటే గనక పొదుపు చేయడం ఇష్టం లేకపోయినా, సరైన పద్ధతిలో మేము దాన్ని యూటిలైజ్ చేయలేదనుకున్నా, డబ్బులు లేవు మా దగ్గర అనుకున్నా, లేదా మేము మధ్యలోనే ఆపేస్తామనుకున్నా, నేను చెప్పే ఈ 3 పద్ధతులు మీరు అలవాటు చేసుకున్నారంటే పొదుపు చేయాల్సిన అవసరమే లేకుండా గోల్డ్ అయితే ఈజీగా కొనవచ్చండి. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 9 గ్రామ్ వచ్చేసి 9,235 రూపాయలండి. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 22 క్యారెట్స్. అలాగే 24 క్యారెట్స్ అయితే 10,073 రూపాయలు ఉందండి. సో 24 క్యారెట్స్ అయితే, ఇంకా గోల్డ్ ప్రైస్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఎంతో కొంత గోల్డ్ అయితే ఖచ్చితంగా కొని పెట్టుకోవాలండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా తప్పదు, ఖచ్చితంగా గోల్డ్ కొనివ్వాల్సిందే. రోజుకు గోల్డ్ అనేది రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఇంకా ఇలా పోతే మనం గోల్డ్ కొనలేము అని చెప్పేసి అనవసరంగా గోల్డ్ వాటికి పెట్టకుండా ఇలాంటి ఈ 3 పద్ధతులు మీరు అలవాటు చేసుకున్నారంటే నెల కూడా గోల్డ్ కొనేయచ్చండి. సో పొదుపు అంటే ఎవరికైనా కష్టమే, పొదుపు చేయడం అంటే ఎవరికైనా కష్టమే. అదే అప్పు అంటే భయం. పొదుపు చేయడం అంటే ఎవరికైనా కష్టం, అప్పు చేయడం అంటే భయం. సో మనం ఎప్పుడు అప్పులోనే ఉండాలి కానీ పొదుపు డబ్బులు మిగిలించుకుందాంలే, మనకున్న దాంట్లోనే మిగిలించుకుందాంలే అంటే అస్సలు మిగిలించలేమండి. సో మనము అప్పు చేయాలి అలా అని చెప్పి అప్పుల పాలవ్వమని కాదు, కానీ మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి. మనం అప్పు చేసి దాన్ని మళ్ళీ తిరిగి కట్టే స్తోమతి మనలో ఉండాలండి. అంటే కడతాము అన్నటువంటి ధైర్యం ఉండాలి మనకు. సో అలాంటప్పుడే అప్పు చేసి గోల్డ్ కొనండి తప్ప, అప్పు చేయమన్నాం కదా అని చెప్పేసి అప్పు చేసి మరి గోల్డ్ కొని మళ్ళీ దాన్ని కట్టలేక మళ్ళీ ఈ గోల్డ్ను ప్లెడ్జ్ పెట్టి అది తీరక మళ్ళీ గోల్డ్ వేలం వేసి ఇలా కాకుండా అప్పు చేస్తే దాన్ని మనము తీర్చగలమనే నమ్మకం ఉంటేనే తప్ప, లేకుంటే గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదండి. మీకు ధైర్యం ఉంది, మేము నిజాయితీగా కడతామన్నప్పుడు ఖచ్చితంగా అప్పు చేయండి. డబ్బులు మిగిలించి మనం గోల్డ్ కొనడం అంటే కష్టమండి. సో అలాంటప్పుడు మనము
చిన్న చిన్న అప్పులు చేసామంటే ఈజీగా గోల్డ్ కొనేయచ్చు ఒకేసారి. సో అది ఎలా మాకు అప్పు ఎవరిస్తారు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అయినారంటే ఈజీగా గోల్డ్ అయితే కొనేయచ్చు. మొదటిది వచ్చేసి గోల్డ్ చిట్టి వేసుకోండి. గోల్డ్ చిట్టి కట్టాలి. 11 మంత్స్ మనం గోల్డ్ చిట్టి కడితే వితౌట్ మేకింగ్ ఛార్జీతో విత్ జిఎస్టీతో మనకు 3% జిఎస్టీతో మనకు గోల్డ్ అయితే ఇస్తారండి. అది మీ మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క శాలరీని బట్టి మీరైతే గోల్డ్ చిట్టి కట్టుకోవాలి. సో పొదుపు చేయడం అంటే కష్టమే. సో అలాంటప్పుడు గోల్డ్ చిట్టి ఆర్ చిట్టి ఏదైనా ఒకటేనండి. గోల్డ్ చిట్టి లేదా చిట్టి ఏదైనా ఒకటే. చిట్టీలో అయితే మీరు అమౌంట్ తీసుకొని గోల్డ్ కొని తర్వాత చిట్టి కట్టుకోండి. ఇక్కడ గోల్డ్ చిట్టి అయితే మనం ప్రతి నెల డబ్బులను 5,000 10,000 ఇలా అమౌంట్ను మనము గోల్డ్ షాప్లో కడతాము. లేదంటే మీరు ఒక 10 మంది గ్రూప్గా ఉండి గోల్డ్ చిట్టి వేసుకొని అది 3వ పాటనో 4వ పాటనో పాడుకొని మనం గోల్డ్ కొనేసి తర్వాత భయంగా కడతాం. సో ఏదైతేనేమి చిట్టిని మనము ప్రతి నెల చిట్టి కట్టే విధంగా మనము ఉండాలి. సో ఇది మనకు అప్పే కదండి. సో అప్పు కాబట్టి మనం భయంగా కడతాం. వాళ్ళు మనల్ని అడుగుతారు. సో మిగిలించుకొని మనం గోల్డ్ షాప్లో కట్టి చేయాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు ఇలాంటి చిట్టి ఒకటి మొదలు పెట్టండి. 11 మంత్స్కే మీరు ఖచ్చితంగా 2 గ్రామ్స్ గోల్డ్ అయితే ఖచ్చితంగా మీరు కొంటారండి. కనీసం అంటే 5 గ్రామ్స్ అన్నా ఈజీగా మీరు కొంటారు. సో ఇదే అనమాట. రెండవది వచ్చేసి ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడం. అది ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి గోల్డ్ కొని తర్వాత చిట్టీలాగా నెల కట్టుకోవాలి వాటిని. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బ్యాంక్ ఆర్ గోల్డ్ షాపు. బ్యాంక్లో అయితే మనకు ₹1 వడ్డీ ఉంటుంది. గోల్డ్ మనం ప్లెడ్జ్ పెడితే ₹1 మాత్రమే వడ్డీ ఉంటుంది. అదే గోల్డ్ షాప్లో మనం పెడితే నో మేకింగ్ ఛార్జీ. అంటే మేకింగ్ ఛార్జీ మనకు 13% నుంచి ఇప్పుడు 21% వరకు వేస్తున్నారులేండి. సో ఇది ఉంటుంది. మనం గోల్డ్ షాప్లో కనుక ఈ మన ఓల్డ్ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్లెడ్జ్ పెట్టినామంటే 11 మంత్స్ తర్వాత మనకు ఈ 13 to 21% వరకు ఉన్నటువంటి మేకింగ్ ఛార్జ్ లేకుండా మనకు గోల్డ్ అనేది ఇస్తారు. అదే మనం బ్యాంకులో మనం మన ఓల్డ్ గోల్డ్ పెట్టి మనం గోల్డ్ కొన్నామంటే ఈ రోజే మనం ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకుంటామో ఆ రోజే మనం గోల్డ్ కొంటాము. అయితే ఆ రోజు మనం మేకింగ్ ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడికి డౌట్ రావచ్చు, మనం నెల బ్యాంకులో మళ్ళీ వడ్డీ కట్టాలి కదా అని. సో అందుకనే చెప్తున్నాను, మనం అప్పు అనేది ఉంటే భయంగా కట్టుకుంటాము. పొదుపు చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు ఈ పద్ధతిని పాటించండి. ఈజీగా మీరైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి బ్యాంకులో పర్సనల్ లోను ఏదైనా తీసుకోండి. బ్యాంకులో పర్సనల్ లోను ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అడిగి ₹1 ఇప్పుడు ₹1 వడ్డీ ₹1.5 వడ్డీ ఇస్తున్నారండి. సో అలా మీరు డబ్బులు తీసుకొని వడ్డీకి డబ్బులు తీసుకుంటే ₹1 నుంచి ₹1.5 వరకు మనకు ఉంటుంది. అదే మనం బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నామంటే ₹25 వరకు మనకు వడ్డీ ఉంటుంది. సో మంత్లీ వాటిని మనము పే చేస్తాము, చిట్టిలాగా మనం పే చేస్తాం. ఇలా పే చేసి ఇక్కడ తీసుకున్న పర్సనల్ లోన్తో మనము గోల్డ్ కొంటాం. ఇది మాత్రం మనం వడ్డీ కట్టుకుంటూ వస్తాం, నెల వడ్డీ కట్టుకుంటూ వస్తాం. సో మన శాలరీలో నుంచి మేము మిగిలించలేకపోతున్నాం, మేము గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకు ఈ 3 టిప్స్ చాలా 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 బెస్ట్ టిప్స్ అండి. ఈ టిప్స్ మీరు ఇందులో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యారంటే 1 year కంతా మీరు ఒకవేళ ఈ రోజే కావాలన్నా ఈ బ్యాంక్ పర్సనల్ లోన్ కానీ ఈ గోల్డ్ షాప్లో గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడం, ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడం లేదా బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టడం కానీ అయితే మీరు రేపే వెళ్ళి గోల్డ్ కొనేయచ్చు. మళ్ళీ ఎల్లుండి గోల్డ్ ప్రైస్ పెరుగుతుందేమో అనుకున్నప్పుడు రేపే వెళ్ళి మీరు గోల్డ్ కొనవచ్చు. సో ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.